హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ బడ్జెట్ ఎంప్లాయ్‌మెంట్‌కి కొంత ఊరటనిచ్చిందనే చెప్పాలి. అయితే కొంతమంది రాజకీయ నాయకులు యూపీఏ గవర్నమెంట్‌తో దీన్ని పోల్చడం జరుగుతుంది. రూ. 1,00,000కి అప్పుడు 15 తులాల బంగారం వచ్చేది. ఇప్పుడు రూ. 1,00,000కి ఒక తులం బంగారమే వస్తుంది. దీన్ని బట్టి 12,00,000కి ట్యాక్స్ మీరు మినహాయింపు చేసినా, అది మధ్యతరగతి కుటుంబానికి ఏమాత్రం కూడా అది యూజ్ అవ్వదు. ఎందుకు అంటే, ఆ ప్రభుత్వంలో అప్పుడున్న రేట్లన్నది అప్పుడు కరెక్ట్. ఇప్పుడు మీరు పెంచే ఈ రేట్లకి, ఇప్పుడున్నటువంటి మధ్యతరగతి కుటుంబానికి మినిమమ్ జీవనోదా జీవనానికి మినిమమ్ 30,000 శాలరీస్ ఉంటే గాని నార్మల్‌గా విలాసవంతం కాకుండా చిన్న ఇంట్లో ఉండే పరిస్థితిలో లేరిప్పుడు. అలాంటిది ఇప్పుడు 12 అంటే నెలకి రూ. 1,00,000 శాలరీని మీరు మనసులో పెట్టుకొని 12,00,000 వరకు మీరు మినహాయింపు ఇచ్చారు. రూ. 1,00,000 శాలరీస్ ఉండే ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? అది కూడా మీరు గుర్తుంచుకోండి. మేడం గారు అయినటువంటి నిర్మలా సీతారామ గారు పద్దులు రాయడంలో చాలా బాగా రాస్తారు. ఆమె గత 8 సంవత్సరాల నుంచి రాస్తూనే ఉన్నారు. కానీ మీరు ఇలా ట్యాక్స్‌ని మినహాయింపు ఇస్తూ యువతల యొక్క నిత్యావసర వస్తువుల రేట్లను కూడా పెంచుకుంటూ వెళ్తున్నారు. అలాంటప్పుడు మధ్యతరగతి కుటుంబాన్ని ఎదగనివ్వకుండా అలాగని చెప్పేసి ఆహ్, ఆహ్, నీ కిందకి వెళ్ళకుండా అలాగే ఉంచుతున్నారు. కానీ దీనివల్ల పేదరికం అన్నది ఇంకా అంటే మధ్యతరగతి కంటే కిందున్న వాళ్ళ పరిస్థితిని మీరు అర్థం చేసుకోవట్లేదు. అలాగని చెప్పేసి మీరు డబ్బున్న వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా తీసుకున్నారంటే పెద్ద పెద్ద లగ్జరీలకి మీరు ట్యాక్స్ మినహాయింపు ఇవ్వడం కూడా జరిగింది. ఈ రాష్ట్రాలకి మీరు చాలా వరకు మంచి ప్రాజెక్టుల విషయంలోనూ అన్నిటిలోనూ ఇచ్చారు. ఇది ప్రతి ప్రభుత్వాలు ఇలాగే చేస్తాయి. ఎలక్షన్స్ ముందు ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం చేస్తారు. దీంట్లోనే నేనేమి మిమ్మల్ని తప్పు పట్టట్లేదు కానీ ట్యాక్స్ 12,00,000 ఇచ్చామని చెప్పేసి మీరు చెప్పగానే పార్లమెంట్ మొత్తం కూడా ఒక్క నిమిషం పాటు అదేదో పెద్ద ఘనకార్యం సాధించినట్లు చప్పట్లు కొట్టారు చూడండి. అది వరకు మాత్రమే కొంత బాధాకరంగా ఉంది అందరికిను. ఆ తర్వాత ఈరోజు వెంటనే ఎల్‌పీజీ పైన రూ. 50 పెంచడం జరిగింది. ఆయిల్ ధరలు పెరిగితే ఆటోమేటిక్‌గా మధ్యతరగతి కుటుంబం పైన భారం పడుతూనే ఉంటుంది. ఇప్పటికే కొనలేక, తినలేక, మింగలేక, కక్కలేక వచ్చిన శాలరీతో అడ్జస్ట్‌మెంట్లు లేక చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు. దీంట్లో మీరు 12,00,000 వరకు మీరు మినహాయింపు ఇచ్చారని ఆ ట్యాక్స్ ఎంతైతే మేము కట్టాలో దాని దిశగా మీరు రేట్లు పెంచే విధంగానే మీ ప్లాన్లు ఉన్నాయి. మీ పద్దులు, లెక్కలు ఇవన్నీ కనిపిస్తున్నాయి మాకు. ట్యాక్స్ కట్టక్కర్లేదని చప్పట్లు కొట్టించేలా మీరు చేశారు కానీ, ట్యాక్స్ కట్టకపోయినా పన్నుల పైన మా చేత ఆ ట్యాక్స్ డబ్బులు వసూలు చేసే విధంగా మీ యొక్క ఈ బడ్జెట్ ఉందన్నది నా అభిప్రాయం. నీ ముక్కేదంటే ఇలా చూపిస్తే సరిపోతుంది. కానీ ఇలా చూపించిన దానికి చాలా తేడా ఉంది. ఇదే జరిగింది ఈ బడ్జెట్ మొత్తం కూడా. నా 12,00,000కి మీరు ట్యాక్స్ ఎంతైతే మీరు కడతారో మీకుంటుందో ఆ ట్యాక్స్ అన్నీ కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి మీరు లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు డీజిల్స్, పెట్రోల్ రేట్లు పెంచి రైల్వే అండ్ రవాణా ఛార్జీలు పెంచి మధ్యతరగతి కుటుంబం ఏదైతే దేనిపైనైనా ఆధారపడతారో ఆ విధంగానే ఈ మీ లెక్కల సీటీ ఉంది. ఇది మాత్రం ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ బడ్జెట్‌లో పేదవాడికి అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా ఉన్నవాడికి మాత్రం అనుకూలంగా ఉండేటట్టుగా మాత్రం చేశారు. ఎందుకంటే ఎవరైతే లగ్జరీ లైఫ్ కావాలనుకుంటారో వాళ్ళకి మీ ట్యాక్స్‌లో చాలా వరకు మినహాయింపులు ఇవ్వడం అన్నది జరిగింది. నేను అందుకే ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను. ప్రభుత్వాలు ఇలాగే రన్ చేయాలి కూడా. వాళ్ళు కూడా మన దగ్గర నుంచి తీసుకొనే మళ్ళీ మనకే ఇస్తారు. ఏదో 12,00,000 మినహాయింపు ఇచ్చారని
మనమేమి సంతోషంతో, ఖుషీతో ఉండవలసిన అవసరం లేదు. ఈరోజు అంటే నెలకి రూ. 1,00,000 శాలరీ వచ్చేవాళ్ళే వాళ్ళకది ఆనందం. నెలకి రూ. 1,00,000 శాలరీస్ వచ్చేవాళ్ళన్నారు చాలా తక్కువ మందే ఉన్నారు. పైగా వాళ్ళకి పెద్దగా ఒకవేళ ట్యాక్స్ ఉన్నా సరే మనకున్నటువంటి హెచ్ఆర్ఏ సంథింగ్ ఎల్ఐసి ఇవన్నీ మనం సబ్మిట్ చేసుకుంటే అవి సరిపోతుంటాయి. కాకపోతే దీనివల్ల ఆహ్, నిత్యావసర వస్తువులు ఏవైతే పెంచుతారో దాని ద్వారా మన జీవన ఉపాధి అన్నది కఠినంగా మారుతుంది. దీనివల్ల మనం ఇంకా ఆర్థికంగా నష్టపోతాం. ఇది ఇటు పేదవాడికి నష్టాన్ని చేకూరుస్తుంది. మధ్యతరగతి కుటుంబానికి అటు ఎదగనివ్వకుండా, ఇటు డౌన్ అవ్వకుండా ఉన్నప్పటికీ, హైలో ఉన్న వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగా ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ కట్ చేసుకున్నా పెద్దగా నష్టం వాళ్ళకి రాదు. పైగా వాళ్ళు పెద్ద పెద్ద విలాసం వస్తువులు కొనుక్కునేటప్పుడు వాళ్ళకి ట్యాక్స్ అన్నది మినహాయింపు ఇవ్వడం ఇది బీజేపీ యొక్క మైండ్ గేమ్ అనే చెప్పాలి. ఎంప్లాయ్ అనే ప్రతి ఒక్కరు ఈపీఎఫ్ కట్ అవుతున్న ప్రతి ఖాతాదారుడికి మినిమం రూ. 50,000 శాలరీస్ వచ్చే విధంగా మీరు ఒక ఆర్డినెన్స్ పాస్ చేసి అప్పుడు మీరు ఈ 12,00,000 వరకు మీరు ట్యాక్స్ మినహాయింపు ఇస్తే అది గవర్నమెంట్‌కి గానీ, ప్రైవేట్ ఎంప్లాయీస్‌కి గానీ, ఎంప్లాయీకి చాలా వరకు యూజబుల్‌గా ఉండేది. ఇప్పుడున్న రేట్లు ఇలాగే ఉంచుతారని ఏమీ నమ్మకం లేదుగా. మీరు ఈ రేట్లని మీకు అనుకూలంగా మీరు పెంచుకుంటూ వెళ్తుంటారు. దాన్ని బట్టి మధ్యతరగతి కుటుంబం పైన భారం పడుతూనే ఉంటుంది. మరి అలాంటప్పుడు మీరు 12,00,000 వరకు మినహాయింపు ఇచ్చి ఏంటి ప్రయోజనం? అది నెలకి రూ. 1,00,000 వచ్చిన శాలరీ వాళ్ళకే అది యూజుబుల్. ఇది ఎలా ఎంప్లాయీస్‌కి మేము న్యాయం చేశామని మీరు సమర్థించుకుంటారు?